హాయ్ అండి. నమస్తే. అలా నిన్ను చేరా పార్ట్ 7 అండి. ఇదే ఫైనల్ ఎపిసోడ్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. సుబ్బు, అన్న, విక్కీ అన్న, ఆపండి సార్ అంటూ ఏకంగా ఎంత పరిగెత్తినా జీప్ మాత్రం ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటుంది. జీప్లో విక్రమ్ తల వెనక్కి వాలిపోయి ఉంటుంది. అజయ్ కొట్టిన దెబ్బలతో ముఖం మీద రక్తపు మరకలు, శరీరం అంతా నొప్పితో విలవిలాడుతూ ఉంటుంది. అన్నా అని సుబ్బు గొంతు దూరంగా వినిపించిన విక్రమ్కు మాత్రం స్పందించే శక్తి ఉండదు. అను అను అని మెల్లగా స్పృహ కోల్పోతాడు. అదే సమయంలో వైజాగ్లో తన ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిన అను పెళ్లిలో అందరి మధ్య ఉన్నా కూడా మనసంతా విక్రమ్ దగ్గరే ఉంటుంది. చేతిలో ఫోన్ పట్టుకుని మళ్ళీ మళ్ళీ స్క్రీన్ను చూస్తూ ఉంటుంది. విక్రమ్ ఎప్పుడు కాల్ చేస్తాడో, ఎలా ఉన్నాడో ఏంటో, ఏం చేస్తున్నాడో అని ఆలోచన మైండ్ నుంచి పోవనే పోదు. ఏమైంది అను, ఎవరైనా కాల్ చేశారని ఎదురు చూస్తున్నావా అని అడుగుతుంది నిహారిక. అదేం లేదు అని చిన్నగా నవ్వుతుంది అను. కానీ ఆ నవ్వు వెనుక బాధ మాత్రం ఏమాత్రము దాచలేకపోతుంది. విక్రమ్ వెళ్ళి వారం రోజులు అవుతున్నాయి. ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేదు. వెళ్ళిన పని పూర్తి కాలేదేమో. బహుశా పని అయి ఉండకపోవచ్చు. ఎప్పుడు కాల్ చేస్తాడా అని ఏంటో అని నిరాశగా ఉంటుంది. ఆమె బాధను చూస్తున్న నిహారిక, అను, నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఆ విక్రమ్ నీకు కరెక్ట్ కాదని, కానీ నువ్వే వినలేదు అంటుంది. నిహారిక, అలా అనుకు, విక్రమ్ అలాంటివాడు కాదు అంటుంది అను. మరి ఎక్కడున్నాడు? పెళ్ళైన తర్వాత భార్యను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నువ్వు జ్వరంతో ఉన్నావని తెలిసినా పట్టించుకోలేదు అంటుంది నిహారిక. ఏదో బలమైన కారణం ఉండొచ్చు అంటుంది అను. ఎంతకాలం ఇలా నిన్ను నువ్వే మోసం చేసుకుంటావను? నువ్వు ఒక పెద్ద డాక్టర్వి. నీకు మంచి జీవితం కావాలి. ఇలా ఒక మనిషి కోసం రోజు ఏడుస్తూ ఉండాల్సినంత అవసరం లేదు. అతనికి నువ్వంటే నిజంగా ఇష్టం ఉంటే ఈ పరిస్థితుల్లో నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసేవాడా? ఇప్పటికైనా నేను చెప్పేది ఒక్కటే, వాడు నీకు ఏమాత్రము కరెక్ట్ కాదు అని గట్టిగా చెప్తుంది నిహారిక. వెంటనే అను కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాకు విక్కీ మీద నమ్మకం ఉంది నిహారిక అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. తనకు తానే సర్ది చెప్పుకుంటూ మళ్ళీ మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటుంది. విక్కీ, ఎక్కడున్నావు? కనీసం ఒక్కసారైనా నాకు ఫోన్ చేయొచ్చు కదా అని బాధపడుతూ ఉంటుంది. కోపంతో నేహ మండపం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా నేరుగా తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది. ఎంతమంది తలుపులు తట్టినా కానీ స్పందించదు. ఆమె కళ్ళ ముందు మాత్రం మళ్ళీ మళ్ళీ విక్రమ్ చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఇంకో పక్క సుబ్బు మాత్రం విక్రమ్ను బయటకు తీసుకురావడానికి తనకు తెలిసిన ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటాడు. సార్, ప్లీజ్ సార్, ఆయన ఏ తప్పు చేయలేదు. కేవలం ఒక అమ్మాయి పెళ్ళి ఆపడానికి వెళ్ళాడు. కావాలంటే మీరు ఏ కేసైనా పెట్టండి, కానీ ఒక్కసారి నన్ను తనతో మాట్లాడనివ్వండి సార్ అంటూ పోలీసులను బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ రాఘవరావు ఒత్తిడి ముందు సుబ్బు ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరికి ఏమీ చేయలేక పోలీస్ స్టేషన్ బయటే నిరాశగా కూర్చుంటాడు. ఇలా 2 రోజులు తెలియకుండానే గడిచిపోతాయి. 2 రోజులుగా విక్రమ్ జైల్లోనే ఉంటాడు. 3వ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. కారు తలుపులు వెంటనే తెరుచుకుంటాయి. ఆ కారులో నుంచి నేహ బయటకు దిగుతుంది. తన ముఖంలో ఏ కోపమూ లేదు, కానీ కళ్ళలో మాత్రం ఒక గట్టి నిర్ణయం కనిపిస్తుంది. ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి విక్రమ్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది. అక్కడున్న కానిస్టేబుల్ ఒక్కసారిగా ఆమె వైపు చూస్తాడు. మేడం, మీరు విక్రమ్ను వెంటనే బయటకు తీసుకురండి అంటుంది నేహ. కానీ మేడం, రాఘవ్ సార్ అంటాడు ఆ కానిస్టేబుల్. నాకు ఎవరి ఆదేశాలు అవసరం లేదు. ముందు విక్రమ్ను వెంటనే విడుదల చేయండి అని నేహ గట్టిగా చెప్తుంది. లాకప్లో ఉన్న విక్రమ్కు బయట నుంచి నేహ గొంతు వినిపిస్తూ ఉంటుంది. అతను నెమ్మదిగా తలెత్తి చూస్తాడు. నేహ అంటాడు ఆశ్చర్యంగా. నేహ మాత్రం ఏమీ మాట్లాడకుండా విక్రమ్ దగ్గరకు వచ్చి విక్రమ్ చేయి పట్టుకుంటుంది. విక్రమ్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. నేహ గారు అంటాడు వెంటనే. నేహ ఏమాత్రం పట్టించుకోకుండా
అతన్ని కారు దగ్గరకు తీసుకువెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోబెడుతుంది. విక్రమ్కు ఒక్క క్షణం అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత కారు ఒక సముద్రం దగ్గర ఆగుతుంది. బీచ్లో సాయంత్రపు చల్లని గాలి వీస్తూ ఉంటుంది. అలలు ఒడ్డుకు వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. నేహ మెల్లగా కారు నుంచి బయటకు దిగుతుంది. మీరు కూర్చోండి, నేను మీతో మాట్లాడాలి, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను విక్రమ్ అంటుంది. విక్రమ్ నెమ్మదిగా నేహ వైపు చూస్తూ కూర్చుంటాడు. తన బ్యాగ్లో నుంచి టికెట్స్ తీసి విక్రమ్ చేతిలో పెడుతుంది. ఈవినింగ్ ఫ్లైట్కి మీకు టికెట్స్ బుక్ చేశాను, మీరు ఇండియా వెళ్ళిపోండి అంటుంది నేహ. విక్రమ్ షాక్ అవుతూ, అది కాదు నేహ గారు, నేను చెప్పేది అంటాడు. నాకేమీ చెప్పదు విక్రమ్ గారు, నేనేమీ వినను అంటుంది నేహ. మీరు విన్నా వినకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది అనగానే నేహకు కోపం చిర్రెత్తుకుంటూ వచ్చేస్తుంది. కోపంగా అతని వైపు చూసి, ఏం చెప్తారు విక్రమ్ గారు, నాకు జరిగినది అంతా తెలుసు అంటుంది. విక్రమ్ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకోసం ఎదురు చూడని రోజు లేదు. చాలా బాధపడ్డాను విక్రమ్ గారు, కానీ నన్ను మామూలు మనిషిని చేయటానికి మా నాన్న ఎంతో ప్రయత్నించారు. నా బాధ చూడలేక ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో డాక్టర్స్కి చూపించారు, ఎన్నో హాస్పిటల్స్ తిప్పారు, కానీ నేను నార్మల్ అయ్యాను. అప్పటికే ఆయన చనిపోయారు అంటుంది నేహ. విక్రమ్ ఏమీ మాట్లాడలేక తల వంచుకుంటాడు. మీకు నాన్నగారు చనిపోయారు అని చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ పరిస్థితులు అలా జరగలేదు, చెప్పలేకపోయాను. నాన్న చనిపోయిన రోజే నాకు కేరళలో వైద్యం చేసిన డాక్టర్ నన్ను కలిశారు. ఆయనే నాకు మీ గురించి అంతా చెప్పారు. నా కోసం మీరు ఎలా ఆలోచించారో, నా పట్ల ఎలా ప్రయత్నించారో, ఎలా ప్రవర్తించారో, నేను బాగుండాలని మీరు ఏం చేశారో అన్నీ వివరంగా చెప్పారు. అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ మీ జీవితంలోనికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు అంటుంది. అప్పటికే విక్రమ్ కలలో నీళ్లు తిరుగుతాయి. నేహ గారు ఒకసారి అంటాడు విక్రమ్. వద్దు విక్రమ్ గారు, ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను మిమ్మల్ని తప్పు పట్టను. మీరు చేసింది తప్పు కాదు, కానీ ఇక నుండి మీ జీవితం మీది, మీరు ఇండియాకి వెళ్ళిపోండి అంటుంది. విక్రమ్ మాత్రం ఆ టికెట్స్ తీసుకొని నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. తన ముందున్న నేహ బాధ, తన మనసులో ఉన్న అను, రెండు వైపులా రెండు నిండు జీవితాలు. విక్రమ్కు ఏ నిర్ణయం తీసుకోవాలో మరోసారి అర్థం కాకుండా పోతుంది. మిమ్మల్ని వదిలి ఒక్కడినే ఎలా వెళ్ళగలను నేహ గారు? మీరు అలా అంటారని నాకు ముందే తెలుసు విక్రమ్ గారు, అందుకే అన్నీ తెలిసినా నేను ఏమీ తెలియనట్లే ఉన్నాను. నాకు గతం గుర్తులేదు అని నేను మిమ్మల్ని అసహ్యించుకుంటే మీ దారిన మీరు వెళ్ళిపోతారు అనుకున్నాను, కానీ మీరు వెళ్ళలేదు. నా జీవితం బాగుండాలని నా కోసం నా వెనకాలే తిరుగుతున్నారు. ఇంత మంచి మనిషిని ఇక బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ విక్రమ్ గారు, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి. మీకోసం ఒక అందమైన జీవితం ఎదురు చూస్తుంది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మీకోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. మీ జీవితాన్ని నా కోసం ఇక్కడే ఆపేయకండి అంటుంది నేహ. విక్రమ్ నేహం చూస్తూ నిలబడిపోతాడు. నీ జీవితానికి ఒక దారి చూపించే వరకు నేను వెళ్ళలేను నేహ, మీ నాన్నగారికి నేను మాటిచ్చాను అంటూ చేతిలో ఉన్న టికెట్స్ తీసుకుని కారులో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు విక్రమ్. విక్రమ్ ఆగు విక్రమ్, ఇప్పుడు నా జీవితానికి ఏమైంది? నాకు అంతా గుర్తుంది, చదువుకున్నాను, నాన్న వ్యాపారాన్ని నేను చూసుకోగలను. నువ్వు భయపడినంత ఏమీ జరగదు ఇక్కడ. అవన్నీ నేను ముందే ఆలోచించాను, అందుకే ఆస్తంతా ట్రస్ట్కి రాసేశాను. నా పేరు నా ఇల్లు తప్ప ఏమీ లేదు. రాఘవరావు అంకుల్, అజయ్ అనుకున్నట్లు ఏదీ జరగదు. అజయ్ మంచివాడే, నేను తనని పెళ్లి చేసుకుంటాను అంటుంది నేహ. అజయ్ గారంటే నాన్నగారికి ఇష్టం లేదని చెప్పారు కదా, మరి తనని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీరు అంటాడు విక్రమ్. నాన్నకు ఇష్టం లేనిది అజయ్ కాదు విక్రమ్ గారు, రాఘవరావు అంకుల్. ఆయన మాట, ఆయన ప్రవర్తన అదేది నాన్నగారికి ఇష్టం ఉండదు. అందుకే
అతన్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పారు. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తి అంతా రాఘవరావు అంకులకి దక్కాలి అన్న ఆలోచన చేశారు. కానీ అజయ్ మాత్రం నాకు నేహతో పెళ్ళైతే అదే చాలు, ఆస్తి అవసరం లేదు అని చెప్పాడు. ఆస్తి దక్కాలి అన్న రాఘవరావు అంకుల కళ కలగానే మిగిలిపోతుంది. ఇక మీరు నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, నేనంతా మేనేజ్ చేయగలను అంటుంది నేహ. సరే నేహ గారు, అయినా కానీ నేను మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళలేను. మీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండి వెళ్తాను. మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అంటాడు విక్రమ్. సరే నీ ఇష్టం, నీ చేతుల మీదుగానే నేను పెళ్లి చేసుకుంటా. ముందు హాస్పిటల్కి వెళ్దాం, చాలా నీరసంగా ఉన్నావు అంటుంది. పర్లేదు నేహ గారు, నేను బాగానే ఉన్నాను. ముందు మీరు ఇంటికి వెళ్ళండి, నేను మిమ్మల్ని ఇంటికి వచ్చి కలుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. శరీరం సహకరించకపోయినా హడావిడిగా భారంగానే నడుస్తూ రూమ్కి చేరుకుంటాడు విక్రమ్. అన్నా వచ్చేసావా అన్నా? ఎంతో ట్రై చేశాను అన్నా నిన్ను తీసుకురావడానికి, కానీ నా వల్ల కాలేదు, సారీ అన్నా అంటాడు సుబ్బు. అవన్నీ సరే, నా ఫోన్ ఎక్కడో మిస్ అయింది, ముందు నీ ఫోన్ ఇవ్వు, నేను అనుకి కాల్ చేయాలి అని ఫోన్ తీసుకుని వెంటనే కాల్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అన్నోన్ నెంబర్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది అను. గ్యాప్ లేకుండా పదే పదే కాల్ చేస్తూ ఉంటాడు విక్రమ్. కొద్దిసేపటి తర్వాత ఆలోచిస్తూనే కాల్ లిఫ్ట్ చేసి స్లోగా హలో అంటుంది. అను ఎలా ఉన్నావు? నేను విక్రమ్ని అంటాడు. విక్రమ్ ఏమైపోయావు? నీ ఫోన్ కూడా పనిచేయట్లేదు, నా గుండె ఆగినంత పని అవుతుంది తెలుసా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటుంది. ఏమీ లేదను, నా ఫోన్ ఎక్కడో మిస్ అయింది, దానివల్ల నేను కాంటాక్ట్ చేయలేకపోయాను, నన్ను క్షమించు. వచ్చిన సగం పని సగం పూర్తయింది, ఇంకో కొద్ది రోజుల్లోనే నీ కళ్ళ ముందుంటాను అంటాడు విక్రమ్. ఇంకో కొద్ది రోజులా? వద్దు విక్రమ్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? చెల్లెలు పెళ్లి చేయాలి, సెటిల్ అవ్వాలి అని దుబాయ్ వెళ్ళావు, అనుకున్న దానికంటే ఎక్కువే సంపాదించావు, కానీ మళ్ళీ ఎందుకు తిరిగి వెళ్ళావు? పెళ్లి చేసుకున్న రెండో రోజు నన్ను ఒంటరిగా వదిలేశావు. అక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు వెళ్ళావు? ఏదీ తెలియదు, కానీ కనీసం నాకు చెప్పను కూడా లేదు అంటుంది అను. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అను అంటాడు విక్రమ్. నీకు అనుమానంలో కనిపిస్తుంది విక్రమ్, కానీ అది అనుమానం కాదు. నాకు నీతో ఉండాలని ఆశ, తపన, నీ మీద ఇష్టం, అంతే. ఈ డబ్బు, బంగారం, చదువు ఇవన్నీ నేను కోరుకోలేదు కదా. నీ నుంచి నేను కోరుకున్నది ఒకటే, నీ ప్రేమ, అనురాగం, నీ ఆప్యాయత, నీ కేరింగ్. అవన్నీ తప్ప అక్కర్లేనివన్నీ నువ్వు నాకు ఇచ్చావు. నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను విక్రమ్? నా గురించి ఆలోచించావా నువ్వు అని ఏడుస్తూ ఉంటుంది అను. నన్ను క్షమించు అను, పరిస్థితుల వల్ల అలా చేశానంతే, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను అసలు ఇక్కడ ఉండలేను అంటాడు విక్రమ్. ఉండలేకపోతే వచ్చే విక్రమ్, ఇంకో 2 రోజులు నీకు టైం ఇస్తున్నాను. 2 రోజుల్లో నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే ఎప్పటికీ నేను నీకు కనిపించను, నీ ఇష్టం అని కాల్ కట్ చేస్తుంది అను. సుబ్బికి ఫోన్ ఇచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్. ఏమైందన్నా, ఏమన్నా ప్రాబ్లమా? మర్చిపోయాను, నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి ఎలా బయటకు వచ్చావు అంటాడు సుబ్బు. నేహగారు వచ్చారు, తనే బయటకు తీసుకొచ్చింది అంటాడు. అవునా, అయితే తను నిన్ను క్షమించినట్లే కదా అన్నా, ఇంకెందుకు ఇలా దిగాలుగా కూర్చున్నావు? అన్నీ చెప్పి తనను ఆ పెళ్లి చేసుకోకుండా ఆపేయి, నువ్వు వచ్చిన పని సులువుగా అయిపోతుంది కదా అంటాడు సుబ్బు. వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. అను అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ నేహ ఇంటికి వెళ్తాడు. ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి అడుగు పెడతాడు విక్రమ్. రాఘవరావు కోపంగా విక్రమ్ని చూస్తూ ఉంటాడు. అంకుల్, తనని లోపలికి రానివ్వండి, తను ఏ గొడవ చేయడు. అజయ్, మన పెళ్ళికి విక్రమ్కు ఎటువంటి అభ్యంతరము లేదు, నేను అన్నీ మాట్లాడాను అంటుంది నేహ. నాకేం అతనిపై కోపం లేదు, అతను చేసిన గొడవ వల్ల అలా ప్రవర్తించానంతే. సారీ విక్రమ్ అంటాడు అజయ్. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్, నేనే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి. నేహగారు సంతోషంగా ఉండాలి, అంతకంటే నాకేం అవసరం లేదు అంటాడు. సరే విక్రమ్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, మీరు మాట్లాడుకోండి. నేహ, నేను ఈవినింగ్ కలుస్తాను. షాపింగ్ అన్నావు కదా, మన డ్రైవర్ ఉన్నాడుగా, వెళ్ళు, ఓకేనా, జాగ్రత్త అంటాడు అజయ్. అయ్యో, డ్రైవర్ ఎందుకండి, నేనున్నా కదా, అన్నీ నేను చూసుకుంటా, నేహగారిని నేను తీసుకువెళ్తా అంటాడు విక్రమ్. ఓకే, నో ప్రాబ్లం అంటూ వెళ్ళిపోతాడు అజయ్.
విక్కీ నేహను షాపింగ్కి తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు. సరే విక్రమ్, జాగ్రత్తగా వెళ్ళు, రేపు మార్నింగ్ ఎంగేజ్మెంట్కి వచ్చాయి అంటుంది నేహ. సరే మేడం, కానీ ఎంగేజ్మెంట్ అవగానే నేను ఇండియాకి వెళ్ళిపోతాను అంటాడు విక్కీ. అదేంటి, పెళ్లి వరకు ఉంటా అన్నావుగా అంటుంది నేహ. లేదు మేడం, కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అప్పుడప్పుడు మీకు కాల్ చేస్తూ ఉంటాను. చిన్న అవసరమైనా నేనున్నానని మర్చిపోకండి. ఈ ప్రాణం మీది, మీరు నా బాధ్యత అంటాడు విక్కీ. బరువెక్కిన గుండెతో కంటి నిండా నీళ్లు పెట్టుకుని, సరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వెళ్ళిపోతుంది నేహ. అనుకున్నట్లుగానే ఎంగేజ్మెంట్ అవగానే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు విక్రమ్. విక్కీ బయలుదేరాను అని చెప్పగానే పుట్టలేనంత సంతోషంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది అను. అన్నా, అన్నీ నువ్వు అనుకున్నట్లే చేసావుగా, ఎందుకు అంత దిగాలుగా ఉన్నావు? వదిన మాటలు గుర్తొచ్చాయా అంటాడు సుబ్బు. లేదురా, నేహ గారు సంతోషంగా లేరు అనిపిస్తుంది. నన్ను పంపించడానికి అలా నటిస్తున్నారు అనిపిస్తుంది. జరిగిందేంటో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అంటాడు విక్రమ్. అన్నా, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. నటించాల్సిన అవసరం తనకి ఏముంది? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అజయ్ తనని బాగా చూసుకుంటాడు. ఏం ఆలోచించుకు. ఎప్పటికప్పుడు నీకు సమాచారం నేను అందిస్తాను. ముందు వదిన దగ్గరికి వెళ్ళు. నీకు చాదస్తంతో తనని దూరం చేసుకోకు, వెళ్ళన్నా అంటాడు సుబ్బు. సరేరా, జాగ్రత్త అంటూ దిగాలిగా ఫ్లైట్ ఎక్కి ఆ ఆలోచనలతోనే ఇండియాకి చేరుకుంటాడు విక్కీ. ఎయిర్పోర్ట్లోనూ విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. విక్కీని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుని, వచ్చేసావా? ఈ గాయాలేంటి? ఏం జరిగింది అంటుంది అను. ఇంటికి వెళ్ళాక అన్నీ చెప్తాను, నువ్వు కంగారు పడుకో అంటూ చేయి పట్టుకుని అడుగు ముందుకు వేయగానే ఏ విక్రమ్ అనే పిలుపు వినిపిస్తుంది. డాక్టర్ గారు మీరా, ఎలా ఉన్నారు? మీరేంటి ఇక్కడ అంటాడు విక్కీ. చిన్న కేసు పని మీద వచ్చాను. నువ్వెక్కడి నుంచి? దుబాయ్ నుంచా? అంతా ఓకేనా? అను, నువ్వు కారులో కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అంతా ఓకే డాక్టర్. నేహ గారికి ఈరోజే ఎంగేజ్మెంట్ అయింది, తొందరలోనే పెళ్ళి అంటాడు విక్రమ్. అదంతా నాకు ముందే తెలుసు విక్రమ్. వయసు చిన్నదే అయినా నేహ ఆలోచించిన తీరు నేను ఈ జన్మలో మర్చిపోలేను అంటాడు డాక్టర్. ఏమైంది డాక్టర్ అంటాడు విక్రమ్. నేహ నిన్ను ప్రేమించింది విక్రమ్. విశ్వనాథ్ గారు చనిపోయాక నేను కలవాలి అనుకుంది, నీతోనే తన జీవితాన్ని పంచుకోవాలి అనుకుంది. కానీ అదే సమయంలో నేను నీ గురించి, నీ ప్రేమ గురించి అంతా తనకు చెప్పాను. చాలా బాధపడింది, కానీ నిన్ను అనుకి దూరం చేయాలి అనుకోలేదు. నీకోసం తన ఇష్టం లేని అజయ్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. తన ఆస్తంతా ట్రస్ట్కి ఇచ్చేసింది అని బాధపడతాడు డాక్టర్. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? ఇదంతా నాకు చెప్పాలి కదా అంటాడు ఆవేశంగా. చెప్తే ఏం చేస్తావు? అనుని వదిలి నేను పెళ్లి చేసుకుంటావా? ఏం చేస్తావు అని నిలదీస్తాడు డాక్టర్. మరి ఇప్పుడు ఏం చేయాలి? నా వల్ల నేహ అంటూ కంటతడి పెట్టుకుంటాడు విక్రమ్. బాధపడుకు విక్రమ్. ప్రేమ అంటే జీవితాంతం కలిసి బ్రతకడం కాదు, ప్రేమించిన వాళ్ళ సంతోషాన్ని కోరుకోవడం. ఈ ప్రపంచంలో ప్రేమకు ఎన్నో ప్రేమ కథలు ఉన్నా రాధాకృష్ణుల ప్రేమ కథ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే కదా. రాధను ప్రాణం కన్నా ప్రేమించిన ఆ శ్రీకృష్ణుడికే బాధ తప్పలేదు. మానవ మాతృలం మనమెంత చెప్పు, అది తలరాత, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నేహను మళ్ళీ మామూలు మనిషి చేయడానికే నువ్వు తన జీవితంలోనికి వచ్చావు, జీవితాన్ని పంచుకోవడానికి కాదు. కొన్ని పరిచయాలు కొంతకాలం వరకే ముడిపడి ఉంటాయి. నీ తలరాతలో నేహ లేదు, అను ఉంది. వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఎక్కువ ఆలోచించి అనుని ఇంకా బాధ పెట్టకు, వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్. డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని గట్టిగా ఊపిరి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. విక్కీ, అయిపోయిందా, వెళదామా అంటుంది అను. దారిలో నీకు ఇష్టమైన కాఫీ తాగి వెళదాం. ఇప్పుడు డాక్టర్ గారు హ్యాపీయేనా? కారు ఓకేనా, లేదంటే ఆటోలో వెళ్దామా అంటాడు విక్రమ్. నువ్వు పక్కనుంటే నడిచైనా వస్తా, నాకు నువ్వు పక్కన ఉంటే చాలు అంటూ గుండెలపై వాలిపోతుంది అను. ఇదండి మన అను విక్రమ్ల ప్రేమ కథ. మరో లవ్ స్టోరీతో తొందరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.